హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటుకోడి కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సింది ఫస్ట్ నాటుకోడి చికెన్. నాటుకోడి చూస్తున్నారు కదా, ఇది నాటుకోడి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇది హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ఇది గరం మసాలా పౌడర్, ఇది మన కొత్తిమీర, పుదీనా, మిర్చీస్, ఉల్లిపాయలు, టర్మరిక్ అండ్ కొద్దిగా నూనె కావాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ మన కొబ్బరి గసాల పేస్ట్. ఇది కూడా మనము రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికి మ్యారినేట్ చేయాల్సినవి ఏమేమో చూద్దాం. ఫస్ట్ కలపాలి మిక్సర్. చూద్దాం ఏం కలుపుతాము. ఫస్ట్ పసుపు, నెక్స్ట్ ఉప్పు, కారము 5 స్పూన్స్ వేస్తున్నాం కారం మేము, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మన మిర్చీస్, పుదీనా అండ్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే గైస్. సో గైస్, ఇది బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాం. ఓకే, సో గైస్ 15 మినిట్స్ అయిపోయింది. సో మ్యారినేట్ చేసేసాము 15 మినిట్స్కి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఉంది కదా, కుక్కర్ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేయాలన్నట్టు. ఆయిల్ వేసి మనము హీట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసేయాలి. గరం మసాలా, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ ఉడికే వరకు మనము పెట్టాలన్నమాట స్టవ్ పైన. చూస్తున్నారు కదా గైస్, మన ఉల్లిగడ్డ అనేది ఉడికింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో వేసేసుకుంటాం. ఓకే, బాగా చూస్తూనే తినాలనిపిస్తుంది గైస్. ఈరోజు సండే స్పెషల్ ఇది మాకు. మీరు కూడా సండే రోజు ఏం చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, చూస్తాం మేము కూడా మీరు ఏమేమి ట్రై చేస్తున్నారు అనేసి. తర్వాత బాగా కలిపేసుకోవాలన్నట్టు మన చికెన్ని. సో ఇలా కలిపేశాక ఒక 10 మినిట్స్ మనం ఆయిల్లో ఉంది కదా, ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట. ఉడికాక ఏం చేయాలో చెప్తాను. చూస్తున్నారు కదా గైస్, 10 మినిట్స్ అయింది, ఉడికిందనమాట. ఇప్పుడు మనం దీనికి వాటర్ వేసుకుంటున్నాం కొంచెం. బాబు ఇప్పుడే స్మెల్ అయితే వస్తుంది గైస్, నాకు ఇది ఇప్పుడే తినాలనిపిస్తుంది. సో కొంచెం కలిపేసుకోవాలన్నట్టు. చూస్తున్నారు కదా గైస్, వాటర్ వేసాక ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. ఓకే, సో గైస్ 5 మినిట్స్ అయింది. సో ఇప్పుడు మనం కొబ్బరి గసాల పేస్ట్ వేసుకుంటాము. అండ్ కొత్తిమీర కూడా. మీరు మధ్య మధ్యలో కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం తక్కువ అయితే మీకు తగినట్టు వేసుకోండి. ఓకేనా, ఇలా ఇది కూడా వేసాక కలిపేసుకోవాలన్నట్టు ఇదంతా. చూస్తున్నారు కదా గైస్, మన కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే మన నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా, మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే మీ నాటుకోడి కర్రీ అనేది రెడీ. సో గైస్ 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం కుక్కర్ ఆఫ్ చేసేసుకుంటున్నాము.
ఓకేనా. ఇది స్టీమ్ వెళ్ళేదాకా ఒక 15 మినిట్స్ పెట్టాలి. దాని తర్వాత మనం తీసేసుకుంటే మన వేడి వేడి డెలిషియస్ నాటుకోడి కూర అనేది రెడీ అయిపోతుంది. అది తీసే ముందు మీకు చూపిస్తాం ఓపెన్ చేశాక, ఓకేనా. సో గైస్, స్టీమ్ పోయింది. ఇప్పుడు మనం ఇది కుక్కర్ లిడ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాము. వావ్, మంచి స్మెల్ వస్తుంది గైస్. మన నాటుకోడి కూర స్మెల్ భలే వస్తుంది. దీన్ని మనం ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఇక తినడమే. మనము సర్వ్ చేసుకున్నాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఓకే. సో గైస్, కొంతమందికి తెలీదు ఇది ఉడికిందో లేదో చికెన్ అనేసి. మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఒక ముక్క తీసేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని ఇలా ప్రెస్ చేస్తే విరగాలి. చూసారా ఎంత ఈజీగా విరిగిపోతుంది. సో ఇది ఉడికింది అనమాట. సో యూఆర్ రెడీ టు ఈట్ అన్నమాట, ఓకే. హలో గైస్, చూస్తున్నారు కదా మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. నేనైతే బాగారాతో సర్వ్ చేసేసుకున్నాను. తినడానికి రెడీ ఉన్నాను. నాకైతే నోరు ఊరుతుంది గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.